హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ ఆర్జీవికేట్కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఈ వీడియో తెలుసుకుందాం. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, మనకు ఏపీ ఆర్జీవికేట్కి సంబంధించి ట్రిపుల్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్స్ May 8 నుంచి 25 వరకు అయితే జరుగుతాయి. సో ఈ వీడియోలో ఏంటంటే మొత్తం అప్లై చేయడానికి ఏమేం కావాలి, తర్వాత ఏ డేట్ నుంచి ఏ డేట్లో అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, రిజర్వేషన్లు ఏముంటాయి, ఆ 4.2 డిప్రివేటివ్ స్కోర్ అంటే ఏంటి, సో ఈడబ్ల్యూఎస్ కోటా ఏంటి, సో ఎవరికి లాభము ఎవరికి నష్టము, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు లాస్ అవుతారా ఏంటి, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఎలా లాభపడతారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. దాంతోపాటు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నోటిఫికేషన్ అయితే మీకు ముందుగానే ఇక్కడ మీకు చూపిస్తున్నా. సో రేపు మీరు చూసిన నోటిఫికేషన్ కూడా ఇవే డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో 80% ఏవి కూడా మారవు. సో వీడియో స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ చూడండి. మీకు ఆడ తెలిసిందే, షెడ్యూల్ మనకు May 8 నుంచి May 25 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు ఈలోగా May 30 లోపు మీకు 30 ఆర్ జూన్ 1st వీక్ లోపు మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. దాంతోపాటు మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అన్నీ కూడా జూన్ 2nd వీక్ నుంచి 3rd వీక్ లోపు అయిపోతాయి. జూలై 1st వీక్ నుంచి మీకు మ్యాక్సిమం క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత అంటే కనుక మీరు May 8 నుంచి www.rgukt.in సో దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 300 అండి. సో ఇక్కడ మామూలు జనరల్ కేటగిరీస్ వాళ్ళకి బీసీ ఓసీ వాళ్ళకి 300, ఫర్ ఎస్సీ ఎస్టీ వచ్చేసి 200 రూపాయలు మాత్రమే. ఎస్సీ ఎస్టీకి 200 రూపాయలు మాత్రమే ఉంటుంది చూడండి. సో ఎలిజిబిలిటీ చాలా మీకు తెలిసిందే. సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, సో ఈ ఇయర్ 2024 ఎవరు 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్లో మనకు ఇక్కడ చూడండి, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్లో 85% టోటల్ అవైలబుల్ సీట్స్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. సో 85% లోకల్ క్యాండిడేట్స్కి అండ్ 15% ఇక్కడ చూస్తే కనుక ఓపెన్ టు ద స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 371 ఆర్టికల్ D. అంటే 85% లోకల్ వాళ్ళకి అంటే ఏపీ వాళ్ళకి, రిమైనింగ్ 15%లో ఓపెన్లో కూడా దీంట్లో హాఫ్ ఏపీ వాళ్ళకి హాఫ్ టీఎస్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇది డీటెయిల్స్. అండ్ మనకు షెడ్యూల్ చూడండి, రిజర్వేషన్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎలా ఉంటాయి. సో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో మనకు మొత్తం 4 క్యాంపస్ ఉన్నాయి. ఒక్కో క్యాంపస్లో 1100 సీట్లు ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 4400 సీట్లు. టోటల్ 4 క్యాంపస్లో కలిపి 4400 సీట్లు ఉన్నాయి. దీంట్లో ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, బీసీకి ఎన్ని చూస్తే కనుక ఎస్టీకి మొత్తానికి కలిపి 4 క్యాంపస్లో ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ వాళ్ళకి 5%, చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్స్ సిఏపీ వాళ్ళకి 2%, ఎన్సీసీ వాళ్ళకి 1%, స్పోర్ట్స్ వాళ్ళకి 0.5%, అండ్ బర్డ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి 0.5. ఇది మనకు డీటెయిల్డ్గా ఇచ్చిన రిజర్వేషన్. ఇక్కడ ఎవరికి ఎక్కువగా ఉందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కువగా ఉంది చూడండి. బాగా గమనించండి. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, ఎవరికైతే గవర్నమెంట్ స్కూల్లో చదివి 520+ ఉన్నా కూడా ఎస్సీ వాళ్ళకి, ఎస్పెషల్లీ ఎస్సీ వాళ్ళకి ఈజీగా సీట్ అయితే వస్తుంది 888లో. బట్ ఇక్కడ మీరు ఎవరు ఎట్లా అంటే కొంతమంది అడుగుతున్నారు, సార్ నాకు నూజివీడులో వస్తుందా, ఇడుపులపాయలో వస్తుందా అని అడుగుతున్నారు కదా. అది ఎవరికి 590+ అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే 560+ ఉండే వాళ్ళైతే వాళ్ళు అనుకున్న సీట్ అయితే వాళ్ళకి వస్తుంది, వాళ్ళు అనుకున్న ప్లేస్ అయితే వాళ్ళకి వస్తుంది. రిమైనింగ్ 520, 530, 540 ఉండే వాళ్ళకి మాత్రం సో వాళ్ళు ఇచ్చిన వాళ్ళ స్కోర్ తగ్గట్టు ఎక్కడైతే వస్తుందో వాళ్ళకి అక్కడ మాత్రమే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది చూడండి రిజర్వేషన్. అండ్ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ నోట్ మనకి ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి, డిప్రివేటివ్ స్కోర్. In the case of students studied in the government school, deprivation score 4% will be added to the marks. ఇక్కడ డిప్రివేటివ్ స్కోరు 4% యాడ్ చేస్తారు. మనకి 600లో 4% అంతే ఎంత అవుతుంది, 24 మార్క్స్ అవుతాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు
600లో కాకుండా వచ్చిన దాంట్లో తీస్తారు ఆర్ నా 4% అనేసి నేను విన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 500 మార్క్స్ వచ్చాయి అనుకోండి, దీంట్లో 4% అంటే 20 మార్క్స్. సో 500 + 20 = 520 ఇలా యాడ్ అవుతాయి అనేసి నేను విన్నాను. సో లెట్స్ సీ. బట్ చాలామంది ఏం చెప్తున్నారంటే డిప్రివేటివ్ స్కోర్ అంటే కనుక 24 మార్క్స్ యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 520 వచ్చాయి, ప్లస్ 24 యాడ్ చేస్తే ఏమవుతుంది, 544 అవుతుంది, 544. సో ఇలా ఏం చెప్పారు. నేను చాలామంది చూశాను. అండ్ అడిగితే కనుక ఏం చెప్పారంటే కొంతమంది ఆ 4% అనేది వచ్చిన మార్కుల్లోంచి తీస్తారు అనేసి నేను విన్నాను. సో ఎలా తీసినా ఆ ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉంది. సో మీకు అది పాస్ చేస్తున్నా. సో దీంట్లో వాస్తవాలు మీకైతే అర్థమవుతాయి నిదానంగా. అండ్ ఇంకోటి కూడా ఉంది, 0.4% అనేది డిప్రివేటివ్ స్కోర్ కూడా ఉంది. సో అది ఎంతవరకు వాస్తవమో కొద్దిగా వెయిట్ చేద్దాం. సో యాక్చువల్గా అందరు చెప్తున్నారు ఏంటంటే సో 24 మార్క్స్ చెప్తున్నారు. బట్ నాకు ఇంకొకరు ఏం చెప్పారంటే లేదు, వచ్చిన మార్కుల్లో 24% అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 500 వస్తే దీంట్లో 4% చెప్పారంటే 20 మార్క్స్ అవుతాయని చెప్పారు. సో అది చూడండి కొద్దిగా క్లారిటీ. ఓకే, మీరు అప్లై చేసుకోవడానికి ఒకవేళ అప్లై చేసుకున్న తర్వాత మీకు సేమ్ మార్కులు వచ్చాయి, అప్పుడు ఏం చేస్తారు అంటే అకార్డింగ్ టు దిస్, ఒకవేళ సేమ్ మార్కులు సేమ్ ఇవన్నీ టై అయ్యాయి అనుకోండి, సో ఏం చేస్తారంటే ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్, తర్వాత హైయెస్ట్ మార్క్స్ ఇన్ జనరల్ సైన్స్, తర్వాత ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, ఫస్ట్ లాంగ్వేజ్, ఫైనల్గా డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో వాళ్ళకే సీట్ అయితే ఇస్తారు. ఇది ఎప్పుడు టై అయినప్పుడు అండి, అంటే ఇద్దరు పర్సన్స్కి సేమ్ వచ్చినప్పుడు ఇక్కడ చూస్తారు. సో మ్యాథమెటిక్స్లో హైయెస్ట్ వచ్చినప్పుడు హైయెస్ట్ వచ్చిన వాళ్ళకి, తర్వాత ఒకవేళ ఇన్ కేస్ మ్యాథమెటిక్స్ కూడా సేమ్ వచ్చాయనుకోండి జనరల్ సైన్స్ చూస్తారు. ఒకవేళ జనరల్ సైన్స్ కూడా సేమ్ వస్తే ఇంగ్లీష్ చూస్తారు, ఇంగ్లీష్ కూడా సేమ్ వస్తే సోషల్ చూస్తారు, సోషల్ కూడా సేమ్ వస్తే ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తారు. అక్కడ కూడా సేమ్ వస్తే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకే సీట్ అయితే ఇస్తారు. ఆ విషయాన్ని గమనించగలరు. అండ్ ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏమేమి అప్లోడ్ చేయాలో ఇక్కడ మీకు చెప్తాను. అండ్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు డెఫినెట్గా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకా రాలేదు, బట్ మీకు ముందుగానే ఇక్కడ చూపిస్తున్నా. చూడండి, క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ 5 photocopy sets ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ కౌన్సిలింగ్. మీరు ఏం చేయాలంటే 5 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకోవాలి. ఏవేవే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ మార్క్ షీట్, ఎస్ఎస్సి మార్క్స్ మేము. అండ్ క్యాస్ట్, నిన్న చాలా అడిగారు సార్ క్యాస్ట్ కంపల్సరీ అనేసి, కంపల్సరీ క్యాస్ట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, తర్వాత పిహెచ్ వాళ్ళు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ సిఏపీ వాళ్ళు కూడా వాళ్ళు తీసుకోవాలి. తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే కనుక మీరు ఎన్సీసీలో ఏమైనా A+ కానీ వాటి ఏమైనా గ్రేడ్స్ ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా, ఇవన్నీ కంపల్సరీగా మీరు ఒక్కొక్కటి 5 సెట్స్ అనేటివి తీసుకుని వెళ్ళాలి అలాంగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. డోంట్ ఫర్గెట్ టు కీప్ ఆల్ దిస్ ఫోటోస్టాట్స్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో అవే మీకు అప్లై చేసేటప్పుడు కూడా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఆల్మోస్ట్ స్కాలర్షిప్ కానీ ట్యూషన్ ఫీజు కానీ ఇవన్నీ వస్తాయి. సో మీకు స్కాలర్షిప్ రావాలంటే ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉండాలి, టోటల్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఇన్ బిలో 2.5 lakhs. ఇప్పుడు పెంచారులేండి, ఆల్మోస్ట్ 3 lakhs ఎంతో ఉంది ఇప్పుడు నాకు తెలిసి, పెంచారు ఇప్పుడు కొద్దిగా, ఈసారి మారుతుంది, అది చూసుకోండి. 2.5 lakhs బిలో ఉండాలి. సో అలాగే లైక్ every student has to pay admission fees 1000 rupees at the time of counseling. 1000 rupees pay చేయాల్సి ఉంటుంది. అండ్ SC STకి 500 rupees and 200 for towards group insurance. అండ్ రిమైనింగ్ చార్జెస్ హాస్టల్ మెయింటెనెన్స్ చార్జెస్ 1000 అండ్ టోటల్ 4200. ఇవి జస్ట్ క్యాజువల్గా మీరు పే చేయాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనమాట. ఇవన్నీ కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని అయితే గమనించగలరు. ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏమేమి కోర్సు ఉన్నాయంటే కనుక మీకు మొత్తము IIITలో 6 years కోర్స్ ఉంటుందండి. అంటే 2 years + 4 years. సో 2 years PUC కోర్సు, 4 years బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. సో దీంట్లో చూడండి PUCలో మీకు లైక్ 2 years కోర్సులో మీకు ఏమొస్తాయంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ. అండ్ 4 years ఆఫ్ బీటెక్లో ఏమేమి కోర్స్ ఉంటుందో చూడండి ఇక్కడ.
4 years బీటెక్ కోర్స్లో మనకి ఏమి ఉంటాయంటే ఇక్కడ చూడండి, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ మెటలర్జిక్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ అయితే ఉంటాయి అక్కడ. మీ ఇష్టం, మీ కోర్స్ మీరు ఏమైనా చూస్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఆర్జీకేకి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్. సో ఈ వీడియోలో అయితే మీకు మొత్తం అట్ ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్, తర్వాత అప్లై చేసేటప్పుడు ఏమేమి ఉండాలి ఇవన్నీ అయితే మీకు చెప్పాను. సో మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం మర్చిపోకుండా ఏముండాలి ఖచ్చితంగా, లైక్ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. 4th to 10th క్లాస్ వరకు స్టడీ ఉండాలి. సో అంటే 7 years దట్ కెన్ బి డిసైడ్ యువర్ లోకల్ ఆర్ నాన్ లోకల్. అది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. లేదు సార్ మా దగ్గర 4th లేదు అంటే మీరు ఒకవేళ అక్కడ మీ స్కూల్ క్లోజ్ అయింటే కనుక మీరు డిఓ ఆఫీస్కి వెళ్ళండి. డైరెక్ట్గా డిఓ ఆఫీస్లో ఆ స్కూల్ పేరు చెప్తే మీకు అక్కడ వాళ్ళని మీ పేరు చూసి మీకు ఇస్తారు. ఎందుకంటే ఆ క్లోజ్ అయిపోయిన స్కూల్స్ ఏమైనా ఉంటే కనుక దాని డీటెయిల్స్ అన్నీ కూడా డిఓ ఆఫీస్లో ఉంటాయి. ఆ విషయాన్ని గమనించగలరు. అలాగే ఎవరైతే ఒకే డిస్టిక్లో 7 years ఎక్కడ చదువుతారో అది వాళ్ళకి లోకల్ అవుతుంది. ఓకే, ఆ విషయాన్ని గమనించండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇది ఆర్జీకేకి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.